హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజైతే మునగాకు పప్పు చేశాను. చాలా హెల్తీ. అలాగే ఇది కండరాల పెరుగుదలకు, అలాగే పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే లేడీస్‌కైతే జుట్టు కోసమైతే చాలా మంచిదండి. ముందుగా నేనైతే 2 ½ కప్స్ పప్పు తీసుకున్నాను. ఇది కొంచెం బాగా కడిగేసిన తర్వాత ఇందులో మునగాకైతే వేస్తున్నాను. మునగాకు నా దగ్గర కొద్దిగే ఉంది. సో, నేను కొద్దిగానే తీసుకున్నాను. 2 టమాటాలు, అలాగే 2 పచ్చిమిర్చీలు, ఒక 4-5 వరకు ఎల్లిపాయలు తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసేసి, అలాగే ఇందులోనే కొంచెం పసుపు, ఆ ఆయిలేసి దీన్నైతే ఉడకబెట్టేసుకోవాలి. ఇది షుగర్ లెవెల్ కంట్రోల్‌లో ఉండడానికైతే బాగా తోడ్పడుతుందండి. చూడండి, పప్పు ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. నేను దీన్ని కలిపేసుకున్నాను. హార్ట్‌కైతే చాలా మంచిదండి. రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా నిద్రకైతే చాలా హెల్ప్ చేస్తుందంట. అందుకే ఇది వారంలో ఒక్కసారైనా వండుకోవడానికి ట్రై చేయండి. దొరకని వాళ్ళు నెలలో 2, 3 సార్లైనా ట్రై చేయండి. పప్పు కవ్వంతో అయితే పప్పును మంచిగా స్మాష్ చేసుకున్నాను. అలాగే ఇందులోనే కొంచెం సాల్టు, అలాగే కారం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాలి. నేనైతే 1 ½ కప్పు వాటర్ యాడ్ చేశానండి. మీది పప్పు ఎక్కువైతే కొంచెం ఎక్కువనే చేసుకోవచ్చు. మా కారం చాలా రెడ్‌గా ఉంది. సో, కొంచెం ఏసాను. అలాగే కారం కూడా చాలా ఎక్కువుంది. ఆల్రెడీ 2 మిర్చి వేశాను కాబట్టి, ఇప్పుడైతే పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పోపు కోసం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం మాడినట్టుండాలండి. అప్పుడే కదా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే వేసేసుకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో, కొంచెం మాడనివ్వాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసాను నేను. అలాగే మునగాకు బలహీనతను, అలసటనైతే తగ్గిస్తుందంట. మునగాకుతో మునగాకు పప్పు, అలాగే మునగాకు పచ్చడి, టమాటా మునగాకు ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే జుట్టుకైతే చాలా ప్రోటీన్స్ ఉంటాయి. జుట్టు తక్కువగా ఉన్నవారు, రాలుతుంది అనుకునే వాళ్ళు దీన్నైతే ట్రై చేయండి. చాలా బావుంటుంది. పోపైతే పప్పులో వేసేసాను. దీన్నైతే మరగబెట్టేస్తున్నాను. ఒక 10-15 మినిట్స్‌లో ఇదైతే మరిగిపోతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మరుగుతుంది బాగా. లాస్ట్‌లో అయితే పప్పయితే అయిపోయింది చూడండి. నేనైతే ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మరుగుతుంది. మరిగిన తర్వాత దీంట్లో చివరగా అయితే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఉండాలని ఏం లేదు. కాకపోతే వేసుకుంటే చాలా బావుంటుంది అంతే. ఫైనల్‌గా అయితే నా పప్పు ఉడికిపోయింది. అలాగే చూడండి, కొత్తిమీర కూడా వేసేసాను. మీరు గూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.